ఎల్కతుర్తి మండలంలోని గోపాల్పూర్ గ్రామంలో ఎస్ఆర్ యూనివర్సిటీ వ్యవసాయ కళాశాల విద్యార్థులు పార్టిసిపేటరీ రూరల్ అప్రైజల్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ కళాశాల డీన్ డాక్టర్ జి భూపాల్ రాజ్ గారు మాట్లాడుతూ పిఆర్ఏ ద్వారా గ్రామ వనరులు, పంటల విస్తీర్ణం, పశుసంవర్ధక స్థితి, జనాభా గణాంకాలు, రైతుల భూస్వామ్య పరిమాణం వంటి అంశాలు స్పష్టంగా బయటపడతాయని అన్నారు. గ్రామ సమస్యలను అర్థం చేసుకోవడానికి, అభివృద్ధి దిశగా ప్రణాళికలు రూపొందించుకోవడానికి పిఆర్ఏ ఒక కీలక సాధనమని ఆయన పేర్కొన్నారు. సార్, ఎస్ఆర్ యూనివర్సిటీ పిల్లలు, స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ పిల్లలు 3 నెలల నుంచి ఈ విలేజ్లో ఉంటూ ఇవాళ అనే ప్రోగ్రామ్, పిఆర్ఏ అనే ప్రోగ్రామ్ చేశారు సార్. చాలా బాగా విలేజ్ని చిత్రీకరించారు. దానిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? ఎస్ఆర్ యూనివర్సిటీ వ్యవసాయ కళాశాల అనంతసాగర్ నుంచి మా విద్యార్థులను ఒక సుమారు 8 నుంచి 10 గ్రామాలకు అలాట్ చేయడం జరిగింది. దాంట్లో ఒక్కొక్క రైతుకు ఒక్కొక్క విద్యార్థిని అనుసంధానం చేయడం జరిగింది. సో ఆ విద్యార్థి ఏం చేస్తారంటే ఈ గ్రామీణ వ్యవసాయ అనుభవ కార్యక్రమం అని అంటారు దీన్ని. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ పిఆర్ఏ ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. ఇది ఏంటంటే విశ్లేషణ, గ్రామాల్లో ఉన్న సౌకర్యాలు ఏమేమి ఉన్నాయి, ఏమేమి లేవు, లేకుంటే దాన్ని ఎలా ప్రణాళిక రూపొందించాలనేది గ్రామస్తులను సంప్రదించి, రైతులను సంప్రదించి వాళ్ళకి ఏమేమి సౌకర్యాలు ఉన్నాయి, లేని సౌకర్యాలు ఏంటి అనేది ఒక రిపోర్ట్ తయారు చేసి ప్రణాళిక రూపొందించడం జరుగుతుంది. దానిలో భాగంగా మా విద్యార్థులందరూ వివిధ రైతులను కానీ, గ్రామ పంచాయతీ కానీ, అగ్రికల్చర్ ఆఫీసర్స్ కానీ వాళ్ళని సంప్రదించి ఈ విలేజ్లో ఉన్న సౌకర్యాలు, ఏమేమి వసతులు ఉన్నాయి, ఏమేమి లేవు అనేది దాని డేటా అంతా కలెక్ట్ చేసుకొని అదొక రిపోర్ట్ అనేది తయారు చేయడం జరుగుతుంది. దాన్ని మనకు ప్రణాళికల్లో భాగంగా, విశ్లేషణలో భాగంగా చివరిలో వాళ్ళు ఆ రిపోర్ట్ను సబ్మిట్ చేయడం జరుగుతుంది. సో ఈ గోపాల్పురం గ్రామంలో చూసినట్టయితే నేను గమనించింది ఏంటంటే ఇక్కడ మా విద్యార్థులు ఈ కార్యక్రమం ఏదైతే ఉందో చాలా బాగా చేశారు. దాంట్లో రైతుల ప్రోత్సాహం కూడా బాగుంది, రైతులతో ఇంటరాక్షన్ కూడా బాగుంది, రైతుల అభిప్రాయాలు మా విద్యార్థుల పైన కూడా చాలా బాగా చెప్పారు. విద్యార్థులు కూడా మా రైతులు చాలా ప్రోత్సాహకరంగా వాళ్ళని ప్రోత్సహించి ప్రతిరోజు వాళ్ళ పొలాల్లోకి తీసుకెళ్ళి అక్కడ ఏమేమి టెక్నాలజీ వాళ్ళు వాడుతున్నారు. తర్వాత విద్యార్థులు కూడా క్లాస్ రూమ్లో నేర్చుకున్నదే కాకుండా వాళ్ళు నేర్చుకున్న బుక్లో కానీ, టీచర్లు చెప్పిన కానీ విజ్ఞాన టెక్నాలజీ ఉందో అది రైతులకు చెప్పి వాళ్ళతో చేయించినారు. తర్వాత రైతులు చేసే మంచి పద్ధతులను కూడా వాళ్ళు గమనించి వాళ్ళు కూడా నేర్చుకోవడం జరిగింది. ఈ రకంగా వాళ్ళకు చాలా లాభదాయకంగా ఉంది. ఇంకోటి ముఖ్యమైన విషయం ఏంటంటే వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్, ఒక విశ్వాసం, ఒక నమ్మకం అనేది కుదిరింది. తర్వాత రేపు రాబోయే కాలంలో వాళ్ళు ఉద్యోగాలు వచ్చినప్పుడు వాళ్ళు వ్యవసాయ అధికారులు కానీ, శాస్త్రవేత్తలు కానీ ఏదైనా గ్రామాలను సందర్శించినప్పుడు ఆ పొలాల్లో సమస్యలను సులభంగా దాన్ని ఐడెంటిఫై చేసి గమనించి దానికి ఏ రకంగా మనం వాడినట్టయితే ఎలా నివారించవచ్చు అనేది వాళ్ళు విశ్వాసంగా, ఖచ్చితంగా, కాన్ఫిడెంట్గా చెప్పే స్థాయికి వాళ్ళు ఇప్పుడు ఎదగడం జరిగింది. సో ఈ రకంగా ఈ ప్రోగ్రాం అనేది విద్యార్థులకు చాలా లాభదాయకము, చాలా కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది వాళ్ళకు పెరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. రైతులు తమ గ్రామ పరిస్థితులను గ్రాఫికల్ రూపంలో చూడగలిగినందుకు ఆనందం వ్యక్తం చేస్తూ విద్యార్థుల కృషిని అభినందించారు. అలాగే విద్యార్థులు గత 3 నెలలుగా తమతో కలిసిపోతూ వ్యవసాయ అనుభవాన్ని పంచుకుంటూ ఎన్నో విషయాలు నేర్చుకున్నారని తెలిపారు. మా ఎస్ఆర్ యూనివర్సిటీ అగ్రికల్చర్ పిల్లలు రావే ప్రోగ్రాంలో భాగంగా 3 నెలల నుంచి ఇక్కడ పనిచేస్తున్నారు కదా. సో వాళ్ళపైన మీ అభిప్రాయం ఏంటి? మా అభిప్రాయం, మా చేనుల దగ్గరికి వచ్చేది సార్. నేను పిన్ వేసినప్పుడు వచ్చేది, కలుపు తీసినప్పుడు వచ్చేది, అట్లాగా అనుకుని ఇట్లా చేయాలని కూడా చెప్పేది. గుంటుగా కొట్టినప్పుడు కూడా వచ్చేది. ఏది మీ సార్లు ఒకసారి వచ్చిపోయినాక కూడా వాటర్ అంటే ఇక కెనాల్ మా పక్క నుంచి దాన్ని కూడా నీళ్ళని టెస్ట్ చేయమని కూడా వీళ్ళకి చెప్పిండ్రు. నేను పంపు కొడితే కూడా వీళ్ళు పంపు తీసుకొని కొట్టి ఫోటోలు కూడా దిగిండ్రు. లింగార్సక బుట్టలు కూడా పెట్టిండ్రు, వీళ్ళే కట్టెలు వాతిండ్రు. ఆ లింగార్సక బుట్టల్లో పురుగులు పడ్డాయా? మరి పడలేదు సార్, ఒక్క పురుగు కూడా పడ్డాయి. పడాలి కదా మరి. పడలేదు సార్. నేను 6 పెట్టిన. ఏం పెట్టిండ్రమ్మా మీరు దాంట్లో? ఒకటి గోళీ, మాకు రఘు సార్ ఉన్నాడు సార్, ఆయన ఇచ్చిన గోళీ పెట్టినాం. నాకు వరి ఇచ్చిర్రు వాళ్ళు. ఓకే, నేను కొత్త పంపు కొనుకొచ్చిన కదా, ఆడు పోతే వీళ్ళు లింగార్సక కూడా 10 తెచ్చిన. 10 కల్లా వరికి పెట్టే గోళీలు ఇచ్చారు.
ఓకే. ఆ వరి గోళీలు ఆయనకి ఇచ్చి 6 ఇవి పెడితే ఒక్క పురుగు వల్లే సార్ అలా పత్తిలో పెట్టిండ్రా మీరు? పత్తిలో పెట్టి ఒకసారి పిలవండి రఘు సార్. వచ్చి చూసారు సార్. ఓకే. వచ్చి చూసి వీళ్ళు ఏం చేసారంటే మన అది ఆయుధం మూసినవి కట్టిరు కవర్లు, దానికి కూడా దోమ అంటుకుంది. రావే ప్రోగ్రాంలో భాగంగా ఎస్ఆర్ యూనివర్సిటీ అగ్రికల్చర్ విద్యార్థులు మీ విలేజ్లో 3 నెలల నుంచి ఉంటున్నారు, మీతో పాటు పనిచేస్తున్నారు. వాళ్ళపైన మీ అభిప్రాయం ఏంటి? శివాని అనే అమ్మాయి, నా పేరు బోయినపల్లి సంపత్రావు. ఇప్పుడు శివాని అనే అమ్మాయి మా బావిలో కాడికి వచ్చి మాతో మేము రోజు కలిసి ఉంటాం. రెగ్యులర్గా మా బావిలో కాడికి వచ్చుడు, చూసుడు, ఆమె చెప్పింది మేము గ్రహించుడు, మేము చెప్పింది ఆమె గ్రహించుడు. ఏమేసారు అంటే ప్యాడ్ వేసినాం ప్లస్ కాటన్ వేసినాం. కాటన్ వేసినాం, ప్యాడీ 4 acres వేసినాం. మాది వెద జల్లుడే. దానికి ఫస్ట్ స్టార్టింగ్లో 2020 ఆమె అడిగింది కాబట్టి మేము చెప్తున్నాం 2020 వెద చల్లినాక తర్వాత 15-16 డేస్కు మీరు ప్యాడీ వెద జల్లుకుంటారా? ప్యాడీ వెద చల్లుతాం. నర్సరీ లేదా? నర్సరీ అంటే దాంతో ఇది మాకు ఈల్డ్ ఎక్కువ వస్తుంది, ప్లస్ ఖర్చు తక్కువ వస్తుంది. లేబర్ షార్టేజ్ తోటి చాలా ప్రాబ్లం ఉన్నది కాబట్టి మేము 4 years నుంచి మేము ఇదే ప్రాబ్లం చేస్తుంది. అందుకనే మాకు ఇది చాలా అవైలబుల్ ఉన్నది. ఓకే. కాబట్టి మరి మీ పొలాల్లో వచ్చి పిల్లలు బాగా నేర్చుకున్నారు? మాకు రోజు రెగ్యులర్ ఖర్చుడు, మాకు ఊళ్ళో ఖర్చుడు, మేము వాళ్ళ ఖర్చుడు, ఇది అంటే మేము ఏదైనా కానీ మా సలహా వాళ్ళకి ఇచ్చాడు, వాళ్ళ సలహా మేము తీసుకున్నాడు. వాళ్ళు మీకు ఏమైనా సలహాలు ఇచ్చారా? మాకు సలహా ఇచ్చాడు, ఇది కొడితే ఇది బాగుంటుంది, ఇది ఏం చేసిండ్రు, ఎట్లా ఏం సంగతి మేము తెలియకుంటే వేరే సార్లను అడిగి కూడా తెలుసుకుంటాం, మేము చెప్తాము అన్న ఉద్దేశంతో అశుభాన్ అనే అమ్మాయి మాకు చాలా. మీరైతే సంతోషంగా ఉన్నారు వీళ్ళ పర్ఫార్మెన్స్ తోటి? చాలా సంతోషంగా ఉన్నాం. మేము కూడా చెప్పినది కూడా ఆమె పాటించింది, ఆమెతో మేము సహకరించినాం కాబట్టి చాలా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఈ కార్యక్రమంలో రావెప్ కోఆర్డినేటర్ జి శ్రీకర్ రెడ్డి గారు, ఎంటమాలజీ ఇన్ఛార్జ్ డాక్టర్ రాథోడ్ లాల్ సింగ్ గారు, ప్యాథాలజీ ఇన్ఛార్జ్ డాక్టర్ గిరీశ గారు, వ్యవసాయ అధికారి రాజ్ కుమార్ గారు, ఏఈఓ తిరుపతి గారు, కేవీకే ఇన్ఛార్జ్ రఘు గారు, గోడౌన్ ఇన్ఛార్జి కొమరయ్య గారు మరియు గ్రామంలోని అనేక మంది రైతులు పాల్గొన్నారు. చివరికి విద్యార్థులు పాల్గొన్న వారందరికీ ధన్యవాదాలు చెప్పి ఈ కార్యక్రమాన్ని ముగించారు.